వశముగా ఉన్నవాడా, సన్నిధి నాతో నుంచువాడా, నీ తేజ మహిమతో నింపువాడా, నీ కృపతో నన్ను నడుపువాడా, యెహోవా షమ్మా. వెల్కమ్ బ్యాక్ టు హిస్ మాజెస్టీస్ వాయిస్. మౌనంతర స్వరానికి ట్యూన్ చేసిన ప్రేక్షకులు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్, tuning in this morning. God has a word for you straight from the throne of grace. Hallelujah. The problem is not with information. ఆ యొక్క సమాచారమును బట్టి సమస్య కాదు కానీ The problem is about revelation. ఆ యొక్క ప్రత్యక్షతను గురించిన సమస్య. We have a lot of information about God, దేవుని గురించి ఎంతో సమాచారం మనకుంది, but we have very little revelation. కానీ ఆయన గురించి కొద్దిగా మాత్రమే ప్రత్యక్షత ఉంది మనకు. Revelation is given to an individual very personally by God. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఆ ప్రత్యక్ష అన్నది ఇండివిజువల్ గా ఇస్తాడు. And if you don't have a revelation of the good and the bad, ఆ యొక్క మంచి చెడు అనే ప్రత్యక్షత మీకు లేనట్లయితే you might be in trouble. మీరు ఒక సమస్యలో ఉంటారు. You might be in trouble. ఒక సమస్యలో ఉండవచ్చు మీరు. So that's what we see in Ephesians chapter 6 verse 10 on. అదే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చూస్తున్నాం. చక్కటి మాట అంటాడు ఏంటంటే, మీ పోరాటం నా పోరాటం అంటే ఫస్ట్ పోరాటం ఉంది అని అర్థం. క్రీస్తుని అంగీకరించక ముందు ఒక రకమైన జీవితం, క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఒక పోరాటంలోకి వస్తాం. Whether you like it or not, you are in a battle. మీకు ఇష్టమున్నా లేకపోయినా మీరు ఒక పోరాటంలో ఉన్నారు. And you have to fight. మీరు పోరాడవలసిందే. You see, a soldier cannot relax in the battlefield. ఆ యుద్ధ రంగంలో ఒక సైనికుడు అన్నవాడు రిలాక్స్డ్ గా ఉండలేడు. Once he enters the battlefield, ఆయన ఎప్పుడైతే ఆ పోరాటంలోకి ప్రవేశిస్తాడో a wink of his eye could cost him his life. ఒక్క కనురెప్ప, ఒక కనుమూత వేసినప్పటికీ చాలా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. And therefore he has to be cautious. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. And therefore Paul advises us, కాబట్టి పౌలు మనకి ఏమని ఉపదేశిస్తున్నాడంటే, through his letter to the Ephesians, ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక ద్వారా you have to be aware that there is a fight. ఆ ఒక్క పోరాటం ఉన్నది అని మీరు సిద్ధంగా ఉండాలి. So the moment you accept Christ as your savior, కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో you enter into the battlefield. ఆ యొక్క యుద్ధ రంగంలోకి మీరు ప్రవేశిస్తున్నారు. Whether you do judo or karate, but still you are in the battlefield. మీరు జూడో చేస్తారో కరాటే చేస్తారో కానీ మీరు మాత్రం ఆ యొక్క యుద్ధ రంగంలో ఉన్నారు. There is no turning back. తిరిగి వెనక్కి తిరగడానికి వీలు లేదు. ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత you are completely in the battlefield. మీరు ఒక్కసారి ఆ విధంగా ముందుకు అడుగు వేసి నాకు ఆ యుద్ధ రంగంలోనే ఉన్నారు, ఇంకా వెనక్కి వెళ్ళడానికి లేదు. So therefore you should understand with whom you are fighting. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీరు ఎవరితో పోరాడుతున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. A lot of Christians don't understand with whom they are fighting. అనేక మంది క్రైస్తవులు ఎవరితో పోరాడుతున్నారు అన్నది అర్థం చేసుకోలేరు. We are not fighting with people. మనం మనుషులతో పోరాటం లేదు, కానీ It is not flesh and blood, ఆ శరీర మాంసములతో కాదు, కానీ but it is the dark forces, evil forces, the principalities of darkness. అంధకార సంబంధమైన శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. And these are not seen. ఇవి మన కంటికి కనబడవు. If they are seen, you can handle it. అవి ఒకవేళ మీకు కనబడితే మీరు వాటితో But పోరాడొచ్చు, these are not seen. కానీ అవి మీకు కనబడవు. So what do you do? కాబట్టి మీరు ఏం చేయాలి? You just take the sword and blindly do something like this. ఏదో కత్తి తీసుకుని అలా గుడ్డిగా ఏదో చేయడం కాదు, కానీ You will miss your mark. అప్పుడు మీరు ఆ విధంగా చేస్తే మీరు సరైన గురిని పొందలేరు. There is a revelation that God has given about the different demons that work here. రకరకాల దుష్ట శక్తులు ఎలాగుంటాయో చాలా విషయాలు ప్రత్యక్షపరిచాడు దేవుడు. ఆ ప్రత్యక్షత ఉంటే నీకు ఏ పరిస్థితిలో ఎలాగ నువ్వు హ్యాండిల్ చేయాలో నీకు తెలుస్తుంది. నువ్వు నీ పొరుగు వానితోటి నీ పోరాటము కానే కాదు, వాడి ద్వారా వాడిలో చొచ్చుకొని చేరుకొని నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి ఆ శక్తి, ఆ దుష్ట శక్తితో నా పోరాటము ఆయన. ఈ పోరాటము చాలామంది క్రైస్తవులు చేయలేక క్రైస్తవ జీవితంలో కంప్లీట్గా దే ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ టు ద ఫుల్నెస్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఆ యొక్క క్రైస్తత్వం యొక్క పూర్తి పరిపక్వతలో వారు జీవించలేకపోతున్నారు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ రివెలేషన్. ఎందుకంటే వారి జీవితాల్లో ప్రత్యక్షత అన్నది లేదు. బట్ టుడే, కానీ ఈ రోజు ఐ బిలీవ్ the Lord is going to reveal to you.
దేవుడు ఈ ఉదయకాల సమయాన మీకు ప్రత్యక్షపరుస్తాడని నేను నమ్ముతున్నాను. what those dark forces are ఆ అంధకార సంబంధమైన శక్తులు ఏమిటి అన్నది, and how to fight with them. వాటిని ఏ విధంగా పోరాడి వాటితో God అన్నది. doesn't reveal and leave you dry, దేవుడు ఆ విధంగా ప్రత్యక్షపరిచి మిమ్మల్ని ఆ విధంగా విడిచిపెట్టాడు కానీ, but he will teach you how to handle it. కానీ ఆయన వాటితో ఏ విధంగా మీరు పోరాడాలనేది నేర్పిస్తాడు మీకు. But before that, let us understand who you are దాని ముందుగా మీరెవరై ఉన్నారు అన్నది మనం నేర్చుకుందాం. and what your position is. మీ యొక్క పరిస్థితులు ఏంటి, మీ పొజిషన్ ఏమిటి అన్నది. You know, there is a word which says the devil moves around you like a roaring lion. దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నది, ఆ యొక్క సైతానుడు గర్జించు సింహం వలె మీ చుట్టూ తిరుగుచున్నాడని. విన్నారు కదా, గర్జించు సింహం వలె. యాక్చువల్లీ స్పీకింగ్, అది కలువరి పైన దేవుడు ఈ సాతాన్ని కంప్లీట్గా ఓడించాడు. దేవుడు సగం పని చేసే దేవుడు కాదు. Amen. ఓడిపోయిన సాతానుడు ఇంతగా పడగ విప్పటానికి ప్రయత్నం చేస్తాడు. కూరలు తీసిన తర్వాత కూడా పాముకి పొగరపోదంట, కాటు వేయటానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ గర్జించు సింహం వల్ల ఆయన తిరుగుతున్నాడంటే, I want to tell you something this morning. ఈ ఉదయకాల సమయం మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. He's not an omniscient fellow. He cannot be found everywhere at the same times. He's not like God. దేవునిలాగా సైతానుడు ప్రతి చోట కనబడలేడు. అతను సర్వాంతర్యామి కాదు దేవునిలాగా. He's not omniscient. ఆయన సర్వాంతర్యామి కాదు సైతానుడు. So he can be at one place at one time. కాబట్టి ఒక సమయంలో ఒక ప్రదేశంలో మాత్రమే వాడు ఆ ఉండగలడు. ఒక్క ప్రదేశం మాత్రమే ఉంటూ ఇంతమందిని ఒకేసారి ఎంత ఇబ్బంది పెడుతున్నాడంటే, వాడి అనుచరుల ద్వారా ఇబ్బంది పెడతాడు. దుష్టుడు ఒక్కడే, కానీ వాడికి అనేక మంది అనుచరులు ఉన్నారు. అస్వస్థత అనుచరుడు ఒకడున్నాడు, ఇబ్బందికరం చేసే అనుచరుడు ఒకడు, రకరకాల డిమాన్స్. ఇఫ్ యు డోంట్ నో ద డిమాన్స్ ఆర్ ద స్పిరిట్స్, యు కాంట్ హ్యాండిల్ దెమ్. కాబట్టి ఆ యొక్క అంధకార సంబంధమైన శక్తుల గురించి మీకు తెలియకపోతే మీరు వాటితో పోరాడలేరు. సో ఆ పోరాటానికంటే ముందు యాక్చువల్గా వాట్ ఈస్ యువర్ పొజిషన్ ఇన్ గాడ్ అనేది మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనం ఉంటే మన చుట్టూ ఆయన గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంటే, ఆ దుష్ట శక్తులు అవకాశం కొరకు మన చుట్టూ తిరుగుతున్నాయి. అది జస్ట్ తెలియ, ఇది నీ పొజిషన్. మనందరి పొజిషన్ ఏంటంటే, గర్జించు సింహం వలె సాతానుడు తిరుగుతున్నాడంటే వాడు అందరి చుట్టూ తిరగలేడు, ఎక్కడో ఒక చోటే ఉంటాడు. వాడి అనుచరులు పెట్టి ఈ రకంగా, అంటే దే ఆర్ ఆల్ ఏంజల్స్, దేయాలనుకోవద్దు, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ, బట్ దీస్ ఆర్ ద డిమాన్స్ దట్ గో అరౌండ్ continuously. This is my guardian angel. ఇది నన్ను కాపాడే దేవుని దూత. This is your guardian angel. Hallelujah. మిమ్మల్ని కాపాడే దేవుని మీకు దూత. తెలియదు యాక్చువల్గా, మీ వెనుక కూర్చున్న వాళ్ళకి మీకు మధ్యన నీకు ఒక గార్డియన్ ఏంజల్ దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. ఈయన వదిలిపెట్టేవాడు కాదు, పుట్టుకతో నీకు అసైన్ చేయబడ్డాడు, కడవరి వరకు నీతో ఉంటాడు. ఇది ప్రతి క్రైస్తవుడి జీవితం. క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఇవి తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడెక్కడ అవకాశం వస్తుందా పెడతాను. నాకు ఈ సర్కిల్ లోపలే నేను ఆడుకోవాలి, ఏమన్నా చేయాలంటే ఇట్ ఈస్ ఇన్ ద సర్కిల్. ఇఫ్ ఐ గో బియాండ్ ద సర్కిల్, దే కెన్ అటాక్ మీ. దేవుడు నాకు పెట్టిన పరిధిలో నేను ఉండాలి. ఆ సర్కిల్ దాటుతుంటే నా హస్తం పట్టుకొని నా గార్డియన్ ఏంజల్ వెనక్కి లాగుతాడు. Hallelujah. When I'm trying to cross the limit, the guardian angel will hold. నేను ఎప్పుడైతే ఆ పరిధులు దాటడానికి ట్రై చేస్తుంటానో, నా యొక్క దూత నా చేతి పట్టుకొని ఇలా వెనక్కి లాగుతూ ఉంటుంది. He is always there protecting me. ఎప్పుడు నా వెనకనే ఉంటూ నన్ను కాపాడుతూ ఉంటది. The demons are always there moving around me. ఈ దుష్ట శక్తులు ఎప్పుడు నా చుట్టూ ఈ విధంగా తిరుగుతూనే ఉంటాయి. This is your position and my position. ఇది నీ పరిస్థితి, నా పరిస్థితి. How strong I will stand నేను ఎంత బలంగా నిలబడినప్పటికీ will depend on how strong my relationship is with God. దేవునితో నా యొక్క సంబంధం ఎంత బలంగా ఉన్నది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. When something comes to attack me, ఎప్పుడైనా ఏదైనా వచ్చి నన్ను ఆ విధంగా, I say rebuke you in Jesus name. నేను యేసు నామములో నేను గద్దిస్తున్నా అని చెప్తాను. I have a victory there. అప్పుడు అది ఆ విధంగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క ఇష్యూ నీకు తెలియాలి, ఇది ఫలానా స్పిరిట్, ఇది ఫలానా స్పిరిట్, ఇది ఫలానా స్పిరిట్. అది తెలిసినప్పుడు నువ్వు దాన్ని స్పెసిఫిక్గా నువ్వు దాన్ని వెళ్ళగొట్టగలవు. దెన్ థింగ్స్ విల్ బి క్లియర్. బట్ అగైన్ దే విల్ బి అనదర్ న్యూ సర్కిల్ దట్ విల్ బి ఫార్మ్డ్. ఎందుకంటే గర్జించు సింహం వలె వాడు తిరుగుతూనే ఉంటాడు. రకరకాల క్రొత్త ఇష్యూస్ వస్తాయి. బట్ నా గార్డియన్ ఏంజల్ మాత్రం, it is completely covering me. That is exactly your position and my position. Put your hands together for these young children.
డూ యూ హ్యావ్ అ క్లారిటీ? మీరు ఆఫీస్లో సీట్లో కూర్చుంటే మీ సీట్ వెనకాల నుంచి దేర్ ఇస్ అ ప్రొటెక్టర్, అండ్ మొత్తానికి చుట్టూ మాత్రం ఇది తిరుగుతూనే ఉంది. లాట్ ఆఫ్ పీపుల్ try to handle a horizontal relationship without having a good vertical relationship. ఒక సాధారణమైనటువంటి ఇదిగో ఈ సాయల్లో హారిజాంటల్గా మనుషులతోటి సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది దేవునితోటి ఈ నిలువు సంబంధం లేకుండా ఈ అడ్డ సంబంధం సాధ్యము కాదు. I can't hate you and say I love God. నేను మిమ్మల్ని ద్వేషిస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పలేను. And I can't love you and say I hate God. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ దేవుణ్ణి ద్వేషిస్తున్నానని చెప్పలేను. This is my vertical relationship. ఇది దేవునితో నాకున్న ఆ యొక్క నిలువు సంబంధం. There are two ways to have your vertical relationship. రెండు విధాలుగా ఆ యొక్క నిలువు సంబంధం కలిగి ఉండొచ్చు. You can hold on to God, దాన్ని ఆ విధంగా పట్టుకొని ఉండొచ్చు, or you can allow God to hold on to you. లేదంటే దేవుని ఆ విధంగా మిమ్మల్ని పట్టుకునేలాగా మీరు చేయొచ్చు, దేవునికి ఆ విధంగా మీరు ఇవ్వచ్చు. దేవుడు నన్ను అలాగా పట్టుకుంటానికి నేను ఎంతగా ఈల్డ్ అయితే, సబ్మిట్ అయితే అంతగా ఆయన నన్ను పట్టుకునే ఛాన్స్ ఉంది. క్రైస్తవులందరూ ఏం చేస్తారంటే క్రీస్తుని అంగీకరించిన తర్వాత దే హోల్డ్ ఆన్ టు గాడ్, అండ్ పీపుల్ ఆర్ టాట్ టు హోల్డ్ ఆన్ టు గాడ్. వెన్ యూ హోల్డ్ ఆన్, నథింగ్ విల్ హ్యాపన్, యూ విల్ హోల్డ్ ఆన్. బట్ విచ్ ఇస్ బెటర్? నువ్వు పట్టుకుంటే స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఆయన నిన్ను పట్టుకుంటే స్లిప్ అయ్యే ఛాన్సే లేదు. అటువంటి సన్నిహితంలోకి మనం వెళ్ళాలి. We should get into such an intimacy that now God and you, God starts holding you. మీరు దేవునితో అటువంటి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ విధంగా మిమ్మల్ని పట్టుకొని ఉంచుతాడు. Now you have to hold with both your hands. మీరు ఆ విధంగా రెండు హస్తాలతో దాన్ని పట్టుకోవాలి. Or allow God to hold you and be free with both your hands. లేదంటే దేవునికి మీరు దేవుడే మిమ్మల్ని పట్టుకునేలాగా. ఎంతసేపు నువ్వు పట్టుకుంటూ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు కార్యం ఏం చేస్తావు? ఆయన నిన్ను పట్టుకునే సన్నిహితానికి వెళితే అప్పుడు నీ చేతులతో నువ్వు కార్యాలు చేయగలవు. హల్లెలూయా. ఓకే, నౌ మెనీ క్రిస్టియన్స్ ఆర్ లైక్ దిస్. ఆయనతో సంబంధం కలిగి ఉండి కూడా లోకంలో ఇలాగా దే ఫ్లర్ట్ విత్ ద వరల్డ్. చాలాసార్లు లోకంలో ఇట్లా కాసేపు చలి పెడతారు, దేవునితోనే ఉంటూ ఉంటారు, కానీ ఇట్లా ఉంటుంది. దే ట్రై టు గెట్ ఇన్ టు ద వరల్డ్, అ లిటిల్ పబ్ హియర్, a little nothing there, something else, but hallelujah, stotram naina, hallelujah, stotram naina, bane undi. So a lot of people hold on to God and they try to flirt with the world. కాబట్టి చాలా మంది క్రైస్తవులు ఆ విధంగా దేవుని పట్టుకొని కూడా ఈ లోకంతో ఆ విధంగా చేస్తూ ఉంటారు. They are the people who are in danger. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. They are neither here properly, వాళ్ళు ఆ విధంగా దేవునితో సంబంధం nor here properly. లేదంటే లోకంలో పూర్తిగా లేరు. If you extend the hand to the devil, మీరు ఆ విధంగా సైతానికి మీ హస్తాన్ని అందించినట్లయితే the devil is ready to hold you and pull you. ఆ సైతానుడు మిమ్మల్ని పట్టుకొని వెనక్కి లాగడానికి సిద్ధంగా ఉన్నాడు. So your flirting will go from bad to worse. కాబట్టి ఆ విధంగా మీరు చేసినప్పుడు మీ పరిస్థితి ఇంకా క్షీణించిపోతుంది. నేను ప్రారంభించినప్పుడు అక్కడే ఉన్నాను, కానీ క్రమేణా నేను ఇలాగా ఫ్లర్ట్ చేస్తూ వరల్డ్ తోటి I have left the hand of God. That's the most dangerous thing that can happen to anybody. అది ఎవరికైనా జరిగే అతి ప్రమాదకరమైన పరిస్థితి. And that can happen to anybody. అది ఎవరికైనా జరగచ్చు. It can happen to me. అది నాకు జరగచ్చు. It can happen to you. అది నీకు జరగచ్చు. Don't you ever think that you are invincible, it will not happen to you. అది మీకు జరగదు, మీరు అంత శక్తివంతులని మీరు అనుకోకండి. The world has the power to attract you away from the vertical relationship you have with God. దేవుని నుంచి ఆ నిలువు సంబంధం మీరు కలిగి ఉన్న పరిస్థితి నుంచి లాగేసే శక్తి సైతానుడికి ఉందని గ్రహించండి. And it is only this relationship that can bring you back. ఈ దేవునితో మీకు నా నిలువు సంబంధమే తిరిగి దేవుని దగ్గరికి మిమ్మల్ని తీసుకొని రాగలదు. And when I say Lord, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జ్ఞానోపదేశం వచ్చి ప్రభువా అని నేను కేక వేసినప్పుడు that same thing is there extended to me. And God will stretch his కరములు చాపి రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతో తన కరము చాపి you know that out of his love he will stretch his hand again, and when I hold his hand he will slowly pull me back. దేవుడు తన ప్రేమలో తిరిగి తన చేతిని చాపి మనం పట్టుకుంటాడు. అప్పుడు మనం కూడా ఆయనకు హస్తాన్ని అందిస్తే ఆయన
తిరిగి మన వెనక్కి తీసుకొని రాగలడు. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. And this time I will hold with both my hands. అప్పుడు నేను తిరిగి రెండు చేతులతో దేవునితో ఆ నిలువు సంబంధం కలిగి Now I'm going to say, Lord, take care of me. అప్పుడు నేను దేవునితో ప్రభా నా గురించి జాగ్రత్త తీసుకోండి ప్రభా I'm saying, God, take control of me. ప్రభా నా మీద మీరు ఆ విధంగా కంట్రోల్ కలిగి ఉండండి అని చెప్తాను. And now God is in control of my life. అప్పుడు దేవుడే నా జీవితాన్ని ఆధీనంలో ఉంచుతాడు. No weapon formed against me shall prosper. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. So everything that you do in this world is connected to the vertical relationship you have with God. కాబట్టి మీరు ఈ లోకంలో చేసే ప్రతిదీ దేవునితో మీకు కలిగి ఉన్న ఆ యొక్క నిలువు సంబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Now let me tell you the different demons that we have. ఇప్పుడు ఈ ఉదయకాల సమయాన అనేక రకమైన ఆ యొక్క దుష్ట శక్తుల గురించి నేను మీకు చెప్తాను. They have an access wherever people give them an access. కాబట్టి ఎక్కడైతే ప్రజలు వాటికి ఆ యొక్క ప్రవేశాన్ని ఇస్తారో అవి వస్తాయి. చక్కటి వర్షిప్ జరుగుతూ ఉండొచ్చు, కానీ నీ ఆలోచనలు కొంచెం దేవునికి అతి దూరంగా కానీ వచ్చినట్లయితే నీలోకి ప్రవేశించిన దుష్టుడు ఈ ఆలయంలోకి అడుగుపెట్టినట్టే. అందుకని ఏకాత్మ ఐక్యత, ఏకాత్మతోటి మనం ఆయన్ని ఆరాధిద్దాం. అంటే యు ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్, క్రొత్తవేమీ చేయొద్దు, బట్ లెట్స్ జస్ట్ వర్షిప్ ద లార్డ్, వర్షిప్ ద లార్డ్. దట్స్ వై వి సే లెట్స్ హ్యావ్ వన్ స్పిరిట్ వెన్ వి వర్షిప్. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆయన ఆరాధించేటప్పుడు ఆ ఏకాత్మ కలిగి ఆరాధించాలి. వెన్ యు ఓపెన్ యువర్ మైండ్, నీ యొక్క మనసును విప్పి, యు హ్యావ్ ఓపెన్ దిస్ ప్లేస్ ఫర్ ద డెవిల్. అప్పుడు సైతానుడికి మీరు ప్రదేశాన్ని అనుమతించినట్లు. యు అండ్ ఐ ఆర్ ఫైటింగ్ మెనీ కైండ్స్ ఆఫ్ స్పిరిట్స్. మనం అనేక రకమైన శక్తులతో మనం పోరాడుతున్నాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ స్పిరిట్. అది ఒక ఆత్మ కాదు కానీ దేర్ ఆర్ డిఫరెంట్ స్పిరిట్స్. అనేకమైన ఆత్మలు ఉన్నాయి. ఐ లిస్ట్ సమ్ ఆఫ్ దెమ్ టు యు. ఈ ఉదయకాల వాటిలో కొన్ని మీకు చెప్తాను. And the title of my message is Winning Your Battles from a Higher Level. We always try to win the battle at the even level. మనం ఎప్పుడు ఒక పోరాటం అనేది ఆ విధంగా ఈవెన్ లెవెల్లో గెలవాలని చూస్తాం. అంటే సమానమైనటువంటి లెవెల్ నుంచి నువ్వు ఫైట్ చేయడానికి ప్రయత్నించినట్లయితే నువ్వు విఫలమవుతావు. ఎందుకంటే దుష్టుడితోటి నువ్వు సమానం కాదు, వాడి అనుచరులతోటి నువ్వు సమానం కాదు. నువ్వు క్రీస్తుతో ఉన్నవారంటే యూర్ ఆల్రెడీ అట్ అ ప్లేస్ ఆఫ్ అడ్వాంటేజ్. ఎప్పుడైతే క్రీస్తుతో ఉంటావో నీకు ఆ యొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ యూర్ ఆల్రెడీ అట్ అ ప్లేస్ ఆఫ్ విక్టరీ. అప్పుడు నీకు ఆ విజయం అనే స్థానం నీకు ఉంటుంది. యువర్ లెవెల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వన్ హూస్ ఫైటింగ్ యు. నీతో పోరాడుతున్న వాని స్థాయి వేరు, నీ స్థాయి వేరు. కీప్ దట్ ఇన్ మైండ్. అది నీ మనసులో ఎప్పుడు ఉంచుకో. I am on a different level. I will win like this. You said something to me, I forgive you in Jesus' name. I don't care because that's not going to hurt me. ఆ విధంగా నేను క్షమిస్తాను, ఎందుకంటే అది నన్ను హానిపరచదు, నాకు కీడు జరగదు. నువ్వేమైనా మాట్లాడుకో, నాకు అది హాని. I'm on a different level. As a Christian, you are on a different level. కాబట్టి క్రైస్తవుడుగానే ఒక వేరే స్థానంలో ఉన్నావు. ఎవరు నిన్ను ఏం చేయడానికి ప్రయత్నం చేసినా ఈ లెవెల్ నుంచి దాన్ని హ్యాండిల్ చేయి. క్రైస్తవుడు ఏం చేస్తాడు, ఏంటి అంటాడు, అక్కడే తప్పు చేస్తాడు. ఏంటి అనేది ఇక్కడి నుంచి కూడా ఏంటి అంటున్నా పర్లేదు. He cannot reach your level at any point of time. వాడు ఇప్పుడు మీ యొక్క స్థానాన్ని పొందలేడు. Let me just give you a couple of demons. Spirit of argument, that is from hell. The spirit of obedience is from heaven. ఆ యొక్క విధేయతతో కూడిన ఆత్మ అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది, పరలోకం నుండి వస్తుంది. ఈ యొక్క వాదించుకునే ఆత్మ అనేది సైతాను దగ్గర నుంచి వస్తుంది. All of us face this. మనందరం దీన్ని రోజు ఎదుర్కొంటూనే ఉంటాం. What we do is we get down from our level and try to argue. మనం మన యొక్క ఆ స్థాయి నుంచి కిందకి దిగి దాంతో వాదించడం మొదలు పెడతాం. We should be on the higher level and overrule it. మనం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి దాన్ని అధిగమించాలి మనం. The spirit of anarchy, lawlessness, అంటే చట్టం ఉండదు అక్కడ, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు. కొన్ని ప్రదేశాల్లో మనం ఇది ఎదుర్కొంటాం. మన కుటుంబంలోనే చాలాసార్లు మనం వేసిన కట్టడలు మన పిల్లలు దాన్ని తృణీకరిస్తారు. దేర్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ లాలెస్నెస్. అవును, 7ంటికి రమ్మన్నావు, కుదరలేదు, 9ంటికి వస్తానంట. రోజు ఫ్యామిలీ ప్రేయర్కి రానా, కుదరలేదు, 10ంటికి వస్తాను. అమ్మ బయటికి వెళ్ళొద్దు, ఏముంది ఇక్కడే కదా, ప్రక్కకే కదా నేను వెళ్ళింది. దేర్ ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ లాలెస్నెస్. అంటే వాళ్ళు క్రమానికి వాళ్ళు ఎప్పుడు కూడా విధేయత చూపి. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ లాలెస్నెస్. ద స్పిరిట్ ఆఫ్ అనార్కీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ యాంగర్. అమ్మో, ఇది చాలా మందిలో ఉంటుంది. కోపం, క్రోధం. నా కానీ కోపం వచ్చిందంటే నా అంటాడు, అంటే నాకు కానీ దెయ్యం పడితేనా అని అర్థం.
You got that? Right on the television, get that? Yeah, that's it. Because the spirit of anger comes from hell. ఈ యొక్క క్రోధముతో కూడిన ఆత్మ అనేది నరకంలోంచి వస్తుంది. The spirit of forgiveness comes from heaven. క్షమించే ఆత్మ పరలోకం నుండి వస్తుంది. God has righteous anger. దేవునికి ఆ నీతితో కూడిన కోపం ఉంది దేవునికి. When you flout the law of God, God's righteous anger will raise up. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తారో దేవునికి ఆ యొక్క నీతితో కూడిన కోపం అనేది వస్తుంది. దేవుని దగ్గర నుంచి వచ్చేది తప్పించే ఆత్మ కానీ అప్పగించే ఆత్మ కానే కాదు. హల్లెలూయా. మన పిల్లల్లో కూడా చూస్తాం, ఏంట్రా నువ్వు ఎందుకు ఇది చేసావంటే నేనే కాదు అక్కయ్య కూడా చేసింది అంటాడు. యాదవది అది మన బ్లడ్లోనే ఉంది. ఎంతసేపు అప్పగిచ్చేస్తాడు. నేను ఎప్పుడు చేశాను అంటే నువ్వు అప్పుడు చేయలేదో కొంచెం, నేను కొంచెమే కదా. ఇది ఒక ఫైట్ బిగిన్. That's the Judas spirit. ఆ యూదా యొక్క ఆత్మ అది. You have the spirit of bitterness. You are fighting against it. ఒక బిట్టర్ స్పిరిట్ ఉంటుంది. నాకు అప్పుడు అట్లా చేశాడు, నాకు అప్పుడు అట్లా చేశాడు. బిట్టర్నెస్ పెంచుకుంటాడు. నన్ను అంత మాట అన్నాడు. ఎవరు ఏం చెప్పరు, వీళ్ళే దాన్ని రీప్లే స్లో మోషన్ రీప్లే, ఫాస్ట్ మోషన్ రీప్లే చేసుకుంటూ వీళ్ళు బీపీ పెంచుకుంటూ బిట్టర్నెస్ అంటే ఏంటంటే నువ్వు పాయిజన్ తాగేసి ఎదుటోడు చచ్చిపోవాలి అనుకుంటే ఎట్లుంటుందో అది బిట్టర్నెస్ అని. Having bitterness is like drinking poison and expecting your opponent to die. You will die with bitterness. There is spirit of confusion in the world outside. ఈ యొక్క ప్రపంచంలో ఈ లోకంలో ఆ కలవరపరిచే ఆత్మ అనేది ఉన్నది. కరెక్ట్గా చెప్పింది చెప్పినట్టుగా కూడా చేయరు. ఒకటి చెప్తే ఇంకోటి ఏదో చేస్తారు. There is spirit of confusion. You and I are fighting with it continuously. ఆ యొక్క కలవరపరిచే ఆత్మతో నువ్వు నేను రోజు పోరాడుతూనే ఉన్నాను. స్పిరిట్ ఆఫ్ డిస్కార్డ్, మనుషుల మధ్యన వ్యత్యాసము వైరం తెచ్చేటటువంటి ఒక దురాత్మ ఉన్నది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మోస్ట్ యాక్టివ్ ఏంటంటే ఇదే. ఎందుకంటే దీనికి నీళ్లు పోసి పాలు పోసి పెంచుతారు క్రైస్తవులు. ఏదన్నా మనుషుల మధ్యన ఏమన్నా ఒక ఇద్దరి మధ్యన వచ్చింది అంటే దాన్ని సార్ట్అవుట్ చేసుకోరు, దాన్ని పెంచుతారు. దానికి తోడు పక్కన ఒక వదిన ఉంటుంది, ఏముంటుంది అంత మాట అన్నాడా నిన్ను అంటది. దీంతో ఫ్యూల్ అయిపోతుంది. ఇట్స్ ద మోస్ట్ డేంజరస్ థింగ్, డిస్కార్డ్. అండ్ దెన్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ డివిజన్. మనందరం ఇలా కట్టుకొని ఉంటే ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తాడు దుష్టుడు. చర్చ